చైనాతో శాంతి మనకు అత్యవసరం ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి ఇది ఇండియాకి చాలా చాలా ప్రయోజనం అని మనం చెప్పొచ్చు అండి. ఎంజీరావు గారు, గత 3.5 ఏళ్లుగా జరుగుతోన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంలోకి ఇప్పుడు రష్యాకు సపోర్ట్గా కిమ్ జాంగ్ ఉన్ ఉత్తర కొరియా అధినేత రాబోతూ ఉన్నారనేది సమాచారం. అండ్ భారీ ఎత్తున సైనిక సామాగ్రిని అలాగే సైనికులను కూడా రష్యాకు సపోర్ట్గా పంపిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజంగా అదే వాస్తవం అయితే ఏంటి పరిస్థితి? ఏ టర్న్ తీసుకునే అవకాశం ఉంది? కిమ్ ఎంట్రీతో ఈ పరిస్థితి ఏ రకంగా మారబోతోంది? ఈ కిమ్ జంగ్ ఉన్ ఈ ఉత్తర కొరియా అధ్యక్షుడు, ఉత్తర కొరియా నియంత, ఉత్తర కొరియా డిక్టేటర్ అనే వాళ్ళ పేరు చెబితే అమెరికాకి భయం. ఎందుకంటే అమెరికా వెళ్ళి ఇరాన్ని అటాక్ చేస్తాము B-2 బాంబర్స్ ద్వారా, స్పిరిట్ బాంబర్స్ ద్వారా. కానీ అదే B-2 బాంబర్స్ ఉత్తర కొరియా మీద వెళితే ఉత్తర కొరియా వెంటనే ఒకటే చెప్పిద్దండి, నీ లాస్ ఏంజిల్స్ పేలిపోద్ది, నీ శాన్ ఫ్రాన్సిస్కో పేలిపోద్ది, పశ్చిమ తీరానున్నా అని తన ఈ నోడాంగ్ మిసైల్స్ని ఎక్కుపెట్టి అణుబాంబులు ఎక్కుపెట్టి ఉంది. దాని దగ్గర సుమారు 30-40 అణుబాంబులు ఉన్నాయి. కాబట్టి ఉత్తర కొరియా విషయంలో అమెరికా జోక్యం చేసుకొని దాని మీద దాడికి వెళ్ళదు. ఇదే కిమ్ జాంగ్ ఉన్ దగ్గర 10 లక్షల ఆర్మీ ఉంది. పేద దేశం, ఆహార ధాన్యాలు లేవు, ఆయుధ సప్లైలు సరిగ్గా ఉండదు, ఆయిల్ ఉండదు, బొగ్గు ఉండదు. కానీ అక్కడ రష్యా ఇవన్నీ ఆయిల్, బొగ్గు, ఆహార ధాన్య సప్లైలు ఎక్కువ ఉండి ఆహార ధాన్యాన్ని నిల్వ ఎక్కువ. అవి ఉత్తర కొరియాకి ఇవ్వడం వల్ల ఇప్పుడు ఉత్తర కొరియా ఖాతా బెయిల్ అవుట్ అయిందనమాట. ఇప్పుడు ఉత్తర కొరియా తన యొక్క ఆయుధాలని ప్రపంచానికి చూపదలిసింది అమెరికాకి. ఏ విధంగా? ఉక్రెయిన్తో రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ మీద, అంటే నాటో ఆయుధాల మీద, అమెరికా ఆయుధాల మీదకి పరోక్షంగా ఇది డైరెక్ట్గా ఆయుధాలు ఇస్తుంది. అంటే ఉత్తర కొరియా ఆయుధాలు చూస్తే ఆయుధ పట్టిమ చాలా పటిష్టంగా ఉన్నట్టు కూడా అక్కడ మనకు రిపోర్టులు తెలుస్తున్నాయి. 2, రష్యాకు అతి భయంకరమైన బలహీనత ఏంటంటే సైనికులు ఎక్కువ మంది చనిపోయారండి. ఇప్పటికే రిపోర్టెడ్లీ ఏంటంటే 3 లక్షల ఆర్మీ కోల్పోయింది, చనిపోయారు ఇది ఉక్రెయిన్ యుద్ధంలో అని తెలుస్తుంది. ఇదేంటంటే ఫారిన్ మినిస్టర్ పశ్చిమ మీడియా చెప్పేదనమాట. అది ఉత్తుదో నిజమో కానీ రష్యా మాత్రం లక్షలాది మంది సైనికులను కోల్పోయింది. రష్యా ఏంటి, పాపులేషన్ తక్కువ, సైనికులు యువత తక్కువ. కాబట్టి ఉత్తర కొరియా మీద అది సైనిక పరంగా సహాయాన్ని అభ్యర్థిస్తుంది అనమాట. ఉత్తర కొరియా నుంచి సైనికులు ఆల్రెడీ ఉక్రెయిన్లో పోరాడుతున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు ఉత్తర కొరియా నిన్న రిపోర్టెడ్లీ ఏంటంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్కి ఈ యొక్క తర్వాత రష్యా విదేశాంగ మంత్రికి సమావేశం జరిగినట్టు తెలుస్తుంది. దీని ద్వారా ఇంకా ఆయుధాలు, ఇంకా సైనికులను ఉత్తర కొరియాలోకి, ఉక్రెయిన్లోకి ఉత్తర కొరియా పంపుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఏంటి, ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్ డైరెక్ట్గా యుద్ధంలోకి ప్రవేశిస్తున్నారు అనేది ఇక్కడ సుస్పష్టం. ఇదే నిజమవుతే నాటో అమెరికాలు ఏం చేస్తాయి అనేది ఇక్కడ ప్రధాన సమస్య. ఎందుకంటే ఉత్తర కొరియా తన సైనికులు ఆయుధాల ద్వారా, ముఖ్యంగా సైనికులను రష్యాకి ఇవ్వగలిగితే రష్యా విన్ అనేది ఈజీ. తర్వాత ఉత్తర కొరియా సైనికులు అక్కడ యూరోప్కి వెళ్ళి పోరాడుతున్నారంటే పశ్చిమ దేశాలకు భయంకరమైన అపజయం ఇది. ఏంటి, ఉత్తర కొరియా ఎంత దారుణమైన దేశం, రోగ్ స్టేటు, ఆంక్షల్లో నలిగిపోయిన దేశం ఈరోజు యూరోప్లో ఇటు తూర్పు దేశాల సైనికుడు ప్రవేశిస్తేనే ఒప్పుకోలేని తత్వం అనమాట వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఒక పెద్ద అవమానంగా ఉంది. అంటే ఏంటి, నాటో అమెరికాలు ఏం చేస్తాయి అంటే ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఉత్తర కొరియాని అవి అటాక్ చేయలేవు. ఆయన డైరెక్ట్గా శాన్ ఫ్రాన్సిస్కోని పేల్చేస్తారు. ఆయన కూడా భయంకరమైన పిచ్చి నియంత ఆయన. కాబట్టి వాళ్ళని ఏం చేయలేరు. రష్యాని అడ్డగిస్తారంటే అతను పుతిన్ అడ్డగించలేరు. కాబట్టి ఉక్రెయిన్ యుద్ధం తారాస్థాయికి చేరుతుంది అనేది ఇక్కడ మనం సుస్పష్టంగా చూడవచ్చు. అంటే ఏంటి, ఇక శాంతి చర్చలు అంటే అక్కడ ట్రంప్ 50 రోజులు డెడ్ లైన్ పెట్టారు. 50 రోజుల డెడ్ లైన్ తర్వాత ఆయన ఏం చేస్తారు, ఆయుధాలు ఇస్తారు. కానీ ఉత్తర కొరియా సైనికులు పంపించింది అనుకోండి, పుతిన్ ఓడిపోవడం అనేది అసంభవం. అది కూడా నాటో దేశాలకు చాలా ప్రమాదం. ఎందుకంటే 10 లక్షల ఆర్మీ ఉంది ఉత్తర కొరియాలో. బలమే ఉత్తర కొరియా బలహీనం, కానీ బలం మాత్రం ఆర్మీ. ఆ ఆర్మీ అటు యూరోప్ వెళ్ళిందనుకో 2-3 లక్షలు, అసలు పుతిన్ని యూరోప్ అంతటిని ఆక్యుపై చేస్తాడనమాట. అంత డేంజరు. కాబట్టి ఇటు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఇక్కడ ఉక్రెయిన్ యుద్ధంలోకి ప్రత్యక్షంగా వెళ్తున్నాడు అంటే ఆ నాటో ట్రంప్కి భయంకరమైన వార్నింగ్ అండి. వాళ్ళు వెంటనే శాంతి చర్చలకు వచ్చి యుద్ధ విరమణ చేసేటట్టు జెలెన్స్కీని ఒప్పించడం తప్పితే వేరే గతి లేని పరిస్థితి ఇక్కడికి మనకు కనపడుతుంది.